Hey guys, welcome back to our channel Chitram by Poltent OG, ఓజస్ గంభీర ద మోస్ట్ హైప్డ్ ఫిల్మ్ ఆఫ్ 2025 అని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. డెఫినెట్గా ఈ సినిమా ట్రైలర్ గురించి అండ్ ఈ సినిమా గురించి చాలామంది ఫ్యాన్సే కాదు ఇండస్ట్రీ మొత్తం వెయిట్ చేస్తున్నారు. అది ఈ రోజు రిలీజ్ అయింది. యాక్చువల్లీ దీన్ని నిన్న రిలీజ్ అవ్వాలి డ్యూ టు టెక్నికల్ ఇష్యూస్ వల్ల ఆ ప్రీ రిలీజ్ ఈవెంట్లో ఈ ట్రైలర్ ప్లే చేయలేకపోయారు. ఇవాళ మధ్యాహ్నం ఈ ట్రైలర్ని అయితే రిలీజ్ చేయడం జరిగింది. అండ్ ట్రైలర్ ఎలా ఉందంటే ఒక పవన్ కళ్యాణ్ గారి ఫ్యాన్స్ అయితే పండగ జేసుకోవచ్చు. అంటే ఆయన్ని ఎలా చూడాలనుకుంటున్నారు, ఆయన్ని ఎలా చూడాలనుకుంటున్నారో ఫ్యాన్స్ అందరూ గూడా అదే విధంగా సుజిత్ చూపిచ్చాడు. బికాజ్ ఆయన కూడా పవన్ కళ్యాణ్ గారికి బిగ్గెస్ట్ ఫ్యాన్. ఇదే విషయం నిన్న ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో పవన్ కళ్యాణ్ గారు గూడా మాట్లాడారు. సో, ఈ 'ఓజీ' ట్రైలర్‌లో 80స్ బ్యాక్‌డ్రాప్‌లో పవన్ కళ్యాణ్ గారు బ్లాక్ అండ్ బ్లాక్ యేసుకొని అలా నడుచుకొచ్చేటప్పుడు ఆ కత్తి తిప్పడం, ఇవన్నీ ఫైట్స్ ఇవన్నీ గూడా వేరే లెవెల్ ఉండబోతున్నాయి. అండ్ పర్టిక్యులర్‌గా 2 ఫైట్స్ అయితే ఇందులో ఒక బ్లడ్ బాత్ ఉంటుందని జెప్తున్నారు. అండ్ దీంట్లో మెయిన్ క్యారెక్టర్స్ వచ్చేసి 'ప్రకాష్ రాజ్' గారు ఉన్నారు, 'అర్జున్ దాస్' ఉన్నారు అండ్ 'ఇమ్రాన్ హష్మి' ఈయన చాలా అంటే చాలా స్టైలిష్ లుక్‌లో కనిపించినారు సినిమాలో. సో, 'శ్రేయ రెడ్డి' గారు అండ్ ఇంకా మల్టిపుల్ చాలా పెద్ద పెద్ద యాక్టర్స్ అందరూ గూడా ఈ సినిమాలో యాక్ట్ చేస్తున్నారు. అండ్ ఈ సినిమా ట్రైలర్ తర్వాత ఈ సినిమా పైన అంచనాలు ఇంకా పెరిగిపోయినాయి. అండ్ పర్టిక్యులర్‌గా ట్రైలర్‌లో క్లైమాక్స్‌లో ట్రైలర్ లాస్ట్ పార్ట్ ఏదైతే ఉందో పవన్ కళ్యాణ్ గారు అందరిని నరికిన తర్వాత ఒక డైలాగ్ చెప్తున్నారు. ఓజస్ గంభీర అని చెప్పేసి నా కొడకల్లారా. సో, ఇలాంటి ఒక అగ్రెషన్, ఎమోషన్ ఇయన్నీ గూడా ఆడియన్స్ థియేటర్‌లో చూస్తే పూనకాలని చెప్పుకోవచ్చు. అండ్ నాకు కూడా పర్టిక్యులర్‌గా ఆ షాట్ అయితే చాలా బా నచ్చింది. మీకు ఈ ట్రైలర్‌లో ఫేవరెట్ షాట్ ఏంటో కామెంట్ చేయండి. అండ్ ఈ సినిమా మీద ఎంత హైప్ ఉందంటే, ఈ సినిమా కోసం ఫ్యాన్స్ లక్షలు లక్షలు పెట్టి టికెట్లు కొంటున్నారు అని చెప్పేసి అది మనం ట్విట్టర్‌లో ఇవన్నీ చూస్తూ ఉన్నాం. సో, దీనికి తగ్గట్టుగానే ప్రీమియర్ షోస్ 24th నైట్ నుంచే ప్రీమియర్‌లు పడుతున్నాయి. అండ్ ఈ సినిమాకి సంబంధించిన డే 1 అయితే కొత్త రికార్డ్ క్రియేట్ చేయబోతుందని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. ట్రైలర్‌లో ఉన్నట్టు మాత్రం సినిమా ఉంటే గనక ఇప్పటివరకు ఉన్న రికార్డ్స్ అన్నీ బ్రేక్ చేసి 'ఓజీ' మాత్రం ఫస్ట్ ప్లేస్‌లో ఉంటది. అండ్ ఇండస్ట్రీ హిట్ కొట్టుద్ది అని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. డెఫినిట్‌గా పవన్ కళ్యాణ్ గారి ఫ్యాన్స్ అయితే చాలా ఈగర్‌లీ వెయిటింగ్ వాళ్ళ హీరోని ఒక అల్ట్రా స్టైలిష్ లుక్‌లో కనిపించాలి అంటే చేస్తూ ఉన్నారు కానీ ఎక్కడో సమ్‌వేర్ ఏదో ఒకటి మిస్ అవుతుంది. బట్ 'ఓజీ' అనేది వాళ్ళకి ఒక ఫుల్ మీల్స్ పెట్టేస్తుంది అని చెప్పడంలో సందేహం లేదు. ట్రైలర్ చూస్తేనే మనకు అర్థమైపోయింది. సో, ట్రైలర్ చూసిన ఫ్యాన్స్ అని చెప్పే ఒక్కటే మాట ఏంటంటే షూర్ షాట్ బ్లాక్ బస్టర్. సుజిత్ మా ఫ్యాన్స్‌కి ఏం కావాలో అది తీసాడని చెప్తున్నారు. అండ్ తమన్ గారైతే సుజిత్ గారు ఒక పార్ట్ ఒక లెవెల్‌లో తీసుకొచ్చి సినిమాని పెడితే, తమన్ గారైతే ఆ సినిమాని తీసుకెళ్ళి వేరే లెవెల్‌లో పెట్టారు విత్ హిస్ బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ అన్నీ గూడా. సో, ఈ సినిమా అయితే ఓవరాల్‌గా ఒక పక్కా ఒక ఆడియన్ ఎంటర్‌టైన్ అవుతాడు. ఒక గ్యాంగ్‌స్టర్ ఫిల్మ్ పవన్ కళ్యాణ్ గారు చాలా రోజుల తర్వాత చేస్తున్నారు. అండ్ ఇవన్నీ ఉన్న దానికి తగ్గట్టుగానే హైప్ కూడా అలానే ఉంది. అండ్ ఈ సినిమా రిలీజ్ అయిన తర్వాత ఎలాంటి వండర్స్ క్రియేట్ చేస్తదో మనందరం లెట్స్ వెయిట్ అండ్ సీ. సో, మీకు 'ఓజీ' ట్రైలర్ ఎలా అనిపించింది? అండ్ మీకు బాగా నచ్చిన షాట్ ఏంటి? అండ్ ఈ సినిమా ఎక్కడ చూడబోతున్నారు మీరు? ఏ థియేటర్‌లో చూడబోతున్నారో కింద కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. అండ్ మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం ప్లీజ్ టు సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. థాంక్ యూ.